బైబిల్ నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. లేవియ కాండం 25వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. లేవియ కాండం 25వ అధ్యాయము 19వ వాక్యం. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసిస్తారు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసిస్తారు. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసిస్తారు. మీరు తృప్తిగా భుజించి సురక్షితముగా నివసిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాసమంతా మీరు తృప్తిగా భుజించి సురక్షితముగా నివసిస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని మనం విశ్వసించాలి. నేను 1వ తారీఖు వాక్యం చెప్పాను. ధాన్యానికి దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. మీకు జీతాలు పెరుగుతాయన్నాను. నాకు ఎవరో మెసేజ్ చేశారు. ఆ మరుసటి రోజే 20,000 రూపాయల జీతం పెరిగిందట. హల్లెలూయా. విశ్వసించాలి. ఈరోజు మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మీరు తృప్తిగా భుజించి సురక్షితముగా నివసించబోతున్నారు. మీరు తృప్తిగా భుజించబోతున్నారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు తృప్తిగా భుజించి సురక్షితముగా నివసించబోతున్నారు. దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మనం తృప్తిగా భుజించబోతున్నాం, సురక్షితముగా నివసించబోతున్నాం. ప్రస్తుత ప్రపంచంలో మనుషులు తృప్తిగా బ్రతకడం మనం చూడలేకపోతున్నాం. ఎంత సంపాదించినా, ఎంత పోగు చేసుకున్నా, ఎంత ఆస్తి ఉన్నా ఇంకా తృప్తిగా బ్రతకలేకపోతున్నారు. లక్షలు కోట్లు సంపాదిస్తున్నా కూడా ఇంకా సంపాదించాలనే ఆతురతో ప్రయాసపడుతున్నారు, పోరాడుతున్నారు. తృప్తిగా ప్రశాంతంగా బ్రతికే వాతావరణం చూడలేకపోతున్నాం. ఎంత తిన్నా కొందరికి తృప్తి ఉండదు. ఉదయాన్నే తింటారు, మధ్యాహ్నం తింటారు, రాత్రి తింటారు, అర్ధరాత్రులు తింటారు, తెల్లవారుజాము తింటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4 AM బిర్యానీ అని ఏదో ఒకటి వచ్చింది, మరి ఇప్పటికీ ఉన్నట్టుంది. 4ంటికి పరిగెత్తుతున్నారు అందరూ. దాంట్లో నుండి నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. 4ంటికి బిర్యానీ కోసం పోయినప్పుడు 5ంటికి వాకింగ్ కోసం ఎందుకు రారని 5ంటికి ఆరాధన పెట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి, తృప్తి లేదు మనుషులకి. ఎంత తిన్నా తృప్తి లేదు. ఇంకా తినాలని ప్రయాసపడుతున్నారు. ఎంత సంపాదించినా తృప్తి లేకుండా కొంతమంది బ్రతుకుతున్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ మాసమంతా మనకు సంతృప్తిని అనుగ్రహించునుగాక. పౌలు గారు అంటారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలోనైనా నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. సంతృప్తిగా దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో, దేవుడు మనకిచ్చిన వాటిలో మన తృప్తిగా బ్రతకాలి. వాక్యం తెలుసు. మీరు తృప్తిగా మీరు ఏం భోజనం చేస్తారో, మీరు ఏ ఫుడ్ తింటారో, మీరు వెజిటేరియన్ తింటున్నారో, నాన్ వెజ్ తింటున్నారో, ఏంటండి మరి డైట్లో ఉన్నారో, ప్రోటీన్ ఫుడ్ తింటున్నారో, ఏం తింటారో నాకైతే తెలీదు. మీరు ఏం భోజనం చేసినా తృప్తిగా భుజించబోతున్నారు, సురక్షితముగా నివసించబోతున్నారు. ఎక్కడున్నా ఒక సురక్షితమైన వాతావరణాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. బస్ స్టాండ్లో నిలబడినా అటు ఇటు చూసుకోవాల్సిన అవసరం వచ్చినాయి రోజుల్లో. బస్ స్టాండ్లో నిలబడ్డా అటు ఎవరున్నారు, ఇటు ఎవరున్నారు చూసుకొని మనం బ్రతకవలసిన రోజులు ఇవి. బజార్లో బయలుదేరి వెళుతున్నా కూడా అటు వెళుతున్న బైక్కి ఇటు వెళుతున్న బైక్ని చూసుకుంటూ మనం వెళ్ళవలసిన రోజు. ఎందుకంటే ఎవరు వచ్చేసి బంగారు గొలుసు కోసం గొంతుకు వస్తారో తెలీదు, లేకపోతే ఏ బండి వచ్చి మన మీద దాడి చేస్తుందో తెలీదు. కాబట్టి అడుగడుగున ఎంతో ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తున్న రోజులు. మనిషికి ఎక్కడ సురక్షితం లేదు, ఎక్కడ సంరక్షణ లేదు, ఎక్కడ కాపుదల లేదు. కొందరికి తమ కుటుంబంలోనే సంరక్షణ లేదు. కాపాడవలసిన తల్లి తన బిడ్డల్ని కాపాడలేకపోతుంది. సంరక్షించవలసిన తండ్రి తన బాధ్యతను మర్చిపోయి కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. తోడుబుట్టిన వాళ్ళు శ్రమలో, కష్టాలు, పోరాటాలు తోడుగా ఉండి ధైర్యపరిచి, వెనుతట్టి ధైర్యపరిచి ఉత్సాహపరచవలసిన తోడుబుట్టుల, తోటి సహోదరుల వలన, అన్నదమ్ముల వలన, అక్క చెల్లెల వలన ఈరోజు సంరక్షణ లేకపోవడం బాధాకరమైన విషయం. రక్షించవలసిన వాళ్ళే భక్షించుకుంటున్న రోజులు ఇవి.
ఎక్కడ మానవునికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం. ప్రతిరోజు భయానకమైన వార్తలు మనం వింటున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఆ వ్యక్తి మనకు హెల్ప్ చేయాలని ముందుకు వచ్చినా కూడా అతన్ని మనం నమ్మలేకపోతున్నాం. ఒక ఆటోలో కూర్చొని ధైర్యంగా ప్రయాణం చేయలేకపోతున్నాం. ఒక బస్సులో కూర్చొని ధైర్యంగా ప్రయాణం చేయలేకపోతున్నాం. ఎక్కడ చూసినా ఒక సురక్షితమైన వాతావరణం లేక అడుగడుగు వీధిలో ప్రమాదం అంటే పర్వాలేదు, ఇంట్లోనే ప్రమాదాలు. తెలియని మనుషుల దగ్గర ప్రమాదం అనుకుంటే కొన్నిసార్లు మన అనుకునేవాళ్ళు, మన కుటుంబ సభ్యులు అనుకునేవాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, మనం పెంచిన వాళ్ళు, మనం పోషించిన మనుషుల ద్వారా కూడా మనకు ఆయా సందర్భాల్లో ప్రమాదాలు పొంచి ఉండగా మనం ఎక్కడ సురక్షితంగా బ్రతకగలము అనే ప్రశ్న ఒకవేళ మీ మనసులో ఏర్పడుతుందేమో. ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇక మీదట నా దేవుడు ప్రతి స్థలమందు నిన్ను సురక్షితముగా కాపాడబోతున్నాడు. సురక్షితముగా దేవుడు కాపాడబోతున్నాడు. నీకును నీ కుటుంబానికి దేవుడు కంచె వేయబోతున్నాడు. నీకు నీ కుటుంబానికి దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. సురక్షితముగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. త్రొట్టిల్లకుండా నీ పాదములను దేవుడు స్థిరపరచబోతున్నాడు. సురక్షితముగా నీ ప్రాణాన్ని ప్రభు కాపాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2-3 మాటలు నేను మీకు ఉన్న సమయాన్ని బట్టి ఒక 2-3 మాటలు. ఎప్పుడు మనకు ఒక సురక్షితమైన వాతావరణం కలుగుతుంది, దేవుడు ఎప్పుడు మనల్ని సురక్షితంగా కాపాడుతాడు, దేన్ని బట్టి మనకు ఆ సురక్షితమైన వాతావరణం కలుగుతుంది. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 28వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనం. ఇక వారు అన్య జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. బాగా మీరు వినండి. ఇక వారు అన్య జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు దుష్ట మృగాలు ఇక వారిని భక్షించవు. ఎవరి వలనైనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారు. ఎవరి వలనైనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎవరి వలన కూడా ఏ భయము లేకుండా, ఎవ్వరికి భయపడకుండా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యెహోవాయే నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను? నరులు నన్ను ఏమి చేయగలరు? నేను ఎవరికి భయపడను. ఏ మనుషుల భయం లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారంట. ప్రియులారా, ఏదో భయం, ఎవరో గురించిన భయం, ఎవరో హాని చేస్తారని, ఎవరో కీడు చేస్తారని, ఎవరో కీడును తలపెడతారని, ఎవరో బాధ పెడతారని ఆ మనిషి నోటికి భయపడో, ఆ మనిషి యొక్క చేష్టలకు భయపడో, ఆ మనిషి యొక్క కుట్రకు భయపడో. వాడు దుష్టుడు, వాడు దుష్టత్వం కలిగిన మనిషి దుష్టుడు గనక భయం. ఏ కీడును తలపెడతాడో. కొందరు ఇంటికి వెళ్ళి ధైర్యంగా భోంచేసి రాలేరండి. ఆ ఇంటికి వెళ్ళి భోంచేయాలంటే ఆచి తూచి ఆలోచించి భోంచేస్తారు. ఎందుకంటే ఆ మనుషులు ఏ కీడు తలపెడతారనే భయం. కొందరు ఒక ఇంట్లో వెళ్ళి వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ బంధువుల ఇంట్లో 2 రోజులు ఉండి రాలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చిన కాడ నుండి ఏదో సమస్య, ఏదో పోరాటం, ఏదో భయం పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎవరో మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారేమో, ఎవరో మిమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారేమో, ఎవరో మిమ్మల్ని కలవర పెట్టాలని చూస్తున్నారేమో, ఎవరో వ్యక్తిని గురించిన భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో, ఎవరో మనిషిని గురించిన భయం మిమ్మల్ని వేధిస్తుందేమో. ప్రభు అంటున్నాడు, ఇక ఎవరి భయం లేకుండా మీరు సురక్షితంగా ఉండబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్య జనులకు మీరు దోపుడు సొమ్ముగా ఉండరు. ఇక మీదట అన్య జనులకి, గతంలో అన్య జనులు కావచ్చు, లోకస్తులు, అన్యులు అంటే మేబీ మన రక్త సంబంధికులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనల్ని దోచుకొని తిన్నారేమో. ఎక్కడ నన్ను దోచుకుంటారో, ఎక్కడ నేను వారికి దోపుడు సొమ్ముగా మారిపోతానేమో, నా కష్టార్జితం అంతా వాళ్ళు పాడు చేస్తున్నారేమో, నా కష్టార్జితం అంతా వాళ్ళు తిని పెడుతున్నారేమో, నేను నా కుటుంబం వాళ్ళకి దోపుడు సొమ్ముగా మారిపోయానేమో, మారిపోతున్నానేమో అనే భయం మిమ్మల్ని వేధిస్తుందేమో. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లు చాలాసార్లు కష్టమంతా మంది, కానీ టైంకి వచ్చేసి ఆ సమయానికి వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మన కష్టార్జితం అంతా ఎవరో తింటుంటారు. మన కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుంటుంది. మన కష్టార్జితం అంతా మనకు అప్పిచ్చిన వాడు, వడ్డీకి ఇచ్చినవాడు వాడు తింటుంటాడు. వాడు మేడలు కడుతుంటాడు, మన పూరి గుడిసెలు బతుకుతుంటాం.
వారికి దోపుడు సొమ్ముగా మారిపోయిందేమో నీ కష్టార్జితం. ఎవరిని పోషించడానికి కోసం కష్టపడుతున్నావు, ఎవరిని గొప్పవాళ్ళుగా మార్చడానికి కోసం నువ్వు కష్టపడుతున్నావో తెలీదు. అయితే వాక్యం సెలవిస్తుంది, నేను ఇక మీద మిమ్మల్ని వారికి దోపుడు సొమ్ముగా ఉంచను. స్తోత్రం చెప్పడం గట్టిగా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవించబోతున్నావు. హల్లెలూయా. కొన్ని దుష్ట మృగాలు మనల్ని భక్షిస్తూ ఉంటుంది. ఏంటంటే భక్తుడు అంటాడు కదండి, దేవుడు కానీ మనకు తోడుగా ఉండని ఎడల వారు మనల్ని ప్రాణాలతోనే మృంగివేసేవాడు. దేవుడు కానీ నాకు తోడుగా ఉండకపోయి ఉంటే, చంపి తినడం ఒక వంతు అయితే చంపకుండానే, కొంతమంది నన్ను చంపుకొని తింటున్నావు కదని అంటారు. ఎలా తింటారంట? చంపుకొని తింటే వాళ్ళు తినేటప్పుడు మనకు తెలియదు, ఎందుకంటే మనం జడ్జి ఉంటాం కాబట్టి. ఆడు ఎట్లా తిన్నా, మనకు స్పూన్తో తిన్నా, ఏంటండి ఉడకబెట్టుకొని తిన్నా, లేకపోతే కాల్చుకొని తిన్నా, వేయించుకొని తిన్నా, ఎడి తిన్నా మనం చచ్చి ఉంటాం కాబట్టి మనకు తెలియదు. బ్రతికుండగానే నన్ను చంపుకొని తింటారు. కొందరు చంపుకొని తింటుంటే, కొంతమంది బ్రతికుండగానే ప్రాణాలతోనే మృంగివేస్తుంటారు. దేవుడు కానీ నాకు తోడుగా ఉండకపోయి ఉంటే నీవు నన్ను ఒట్టి చేతులతో పంపేవాడివి అని యాకోబు లాభాన్ని చూసి అంటాడు. మనుషులు మనల్ని ప్రాణాలతోనే మృంగివేయాలని ఏంటంటే దుష్ట మృగంలాగా మన మీద విరుచుకోబడుతుంటారు. దుష్టత్వం, వాళ్ళ దుష్టులు మృగంలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు అంటాడు, దోపుడు సొమ్ముగా నేను ఇక మీదట వారికి ఇవ్వను. దుష్ట మృగాలు మిమ్మల్ని ఏమాత్రం భక్షించవు. ఎవ్వరి భయం లేకుండా మీరు సురక్షితంగా ఉంటారు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నీకు భయం ఏమీ లేదు. మీరు సురక్షితంగా ఉండబోతున్నారు. మీ పిల్లలు సురక్షితంగా ఉండబోతున్నారు. మీ కుటుంబాలు క్షేమంగా ఉండబోతున్నాయి. మీ పిల్లలు ఎంతో క్షేమంగా ఉండబోతున్నారు. మీ పిల్లలు ఎంతో సొగసుగా ఉండబోతున్నారు. సురక్షితమైన రెక్కల నీడల దేవుడు కప్పబోతున్నాడు మీ కుటుంబాలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, అదే అక్కడే 26వ వచనం కూడా చదువుదాం. 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా నా పర్వతం యొక్క చుట్టుపట్ల స్థలములన్నిటిని దీవెనకరంగా నేను చేస్తాను. ఋతువుల ప్రకారము వర్షమును కురిపించేదను, దీవెనకరమగు వర్షమును కురిపిస్తాను. మనం ధైర్యంగా సురక్షితంగా బ్రతకడానికి కోసం తన పర్వతం చుట్టూ మనల్ని ఉంచి, తన పర్వతపు చుట్టుపట్ల ఉన్న స్థలాలన్నిటిని దీవెనకరంగా చేసి, ఋతువుల ప్రకారం ఒక క్రమముతో కూడిన దీవెనకరమైన వర్షాన్ని దేవుడు కురిపించి మన జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి మా చదవండి. ఫలవృక్షములు ఫలములు ఇస్తుంది. భూమి పంట పండుతుంది. వారు దేశములో నిర్భయముగా నివసించినట్లు నేను వారి కాడి కట్లను తెంపి దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపించి. ఎవరు మనల్ని దాసులుగా చేశారో వారి చేతుల నుండి ప్రభు మనల్ని విడిపించి వారి కట్లను దేవుడు తెంచబోతున్నాడు. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఎవరికో నీవు దాసుడుగా ఉన్నావేమో, ఎవరికో నీవు దాసురాలుగా మారావేమో. వారికి దాసురాలుగా మారిపోవడం వల్ల వాళ్ళ కట్లు కట్టేశారేమో. కాళ్ళు చేతులు బంధించబడిన స్థితిలో, ఆలోచనలన్నీ బంధించబడిన స్థితిలో కట్ల మధ్యలో బ్రతుకుతున్నావేమో. శాంసన్ ఎవరు బంధించారండి? చెప్పాలి. ఎవరు బంధించారు? ఫిలిష్తీయుల. ఎవరు బంధించారు? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి, అంటే వెనక రండి ఇంకొంచెం. ఎవరు బంధించారు? క్రొత్త తాడుతో, ఒక క్రొత్త తాడుతో బంధించారు. ఎవరమ్మ బంధించారు? ఇశ్రాయేలు ఎవరు? అదేండి, ఇశ్రాయేల్ ఎవరు? శాంసన్ ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాడు? శాంసన్ ఎవరికి న్యాయాధిపతి? శాంసన్ ఎవరికి రక్షకుడు? ఇశ్రాయేల్. వాళ్ళే బంధించారు ఆయన్ని. ఎందుకు బంధించారమ్మా? ఫిలిష్తీయులకి అప్పగించడానికి కోసం. చదవండి. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, ఫిలిష్తీయుల చేతికి అప్పగించడానికి కోసం నేను కట్టవచ్చితిమని చెప్పగా,
మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణం చేయుడనెను. అందుకు వారు అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము, కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత తాళ్లు తీసుకొచ్చి అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చి అతడు లేహీకి వచ్చే వరకు. మీరు చూడండి, ఎవరు బంధించింది ఆయన్ని? ఎవరు బంధించారంటే నా అనుకునేవాళ్ళు, మన అనుకునేవాళ్ళు కొన్నిసార్లు మనల్ని బంధిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి మనం బానిసలు అవుతాం? మన అనుకునే వాళ్ళకి, బంధాలకి, అనుబంధాలకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరో బంధిస్తే అది వేరే విషయం. నా అనుకునేవాళ్ళు, మన అనుకునేవాళ్ళు కొన్నిసార్లు కొందరు మంచితనంతో మనల్ని బంధిస్తారు. ఆమె చెప్పడం గట్టిగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు పిల్లలు కొన్నిసార్లు. ఇంకా చేసేదేమి లేక బిడ్డల మాటకు లోబడవలసిన పరిస్థితి వస్తుంది. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా అని భార్య కొన్నిసారి ప్రేమగానే బంధించి పెట్టుంటుంది. ఆమె సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అయిన పాపం. ఆమె చేతిలో ఉండిపోయాడు అంతేక. ఆమె పర్మిషన్ లేకుండా ఏమీ చేసే అధికారం ఆయనకి లేదు. చిల్లి గవ్వ ఎవరికైనా ఇవ్వాలన్నా ఆ వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అన్న కొంచెం అర్జెంట్ పని ఉంది రండి అన్న బ్రదర్ని పిలుస్తుంటే ఆయన అటు చూస్తున్నాడు. అటు చూస్తున్నారేంటి బ్రదర్ అంటే వస్తాను అటు చూస్తున్నాడు. అర్థమైందండి? అటు ఎవరుంటే వాళ్ళ ఆవిడ ఉందన్నమాట. భూమికి 3 అడుగులే ఉంటుంది. మహానుభావురాలు. ఆ మహిమ ఏంటో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆమె సెలవిస్తేనే కానీ ఆయన కదిలేటట్లు కనబట్లేదు. కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆమె తిట్టదు, ఆయన ఏం అనదండి. జస్ట్ ఊరికే కళ్ళతోనే ఇటంటే బయలుదేరాలి అంటే నాన్న కొంచెం అర్జెంట్ పని ఉందని అంటాడు. ఆమె అంటే బయలుదేరు. భూమికి 3 అడుగులే ఉంటుంది. ఆ కళ్ళలో ఏం పవర్ ఉందో తెలీదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రియులారా, కొందరు ప్రేమతోనే బంధిస్తుంటారు, అభిమానంతోనే బంధిస్తుంటారు. ఏంటంటే మనుషుల చేతులు ఒక కీలు బొమ్మలాగా ఒకవేళ మారిపోయావేమో. నువ్వు తెంచుకోలేని పరిస్థితులు, విడుదల పొందలేని పరిస్థితులు, బంధకాల మధ్యలో ఉండి దోపుడు సొమ్ముగా మారిపోయి మనుషులు క్రూర మృగలాగా, దుష్ట మృగంలాగా ఒకవేళ భక్షిస్తున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నారేమో. దేవుడు అంటాడు, ఇక ఎవరి బంధకాలో, ఎవరి భయం లేకుండా, ఏ కలవరం లేకుండా నువ్వు సురక్షితంగా బ్రతికేటట్లు బంధించిన ప్రతి కట్లను దేవుడు తెంచబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. 18 సంవత్సరాల నుండి సాతానుగాడు బంధించి పెట్టాడు. ఎన్నో సంవత్సరాల నుండి కొందరిని సాతానుగాడు బంధించి పెట్టాడేమో. ఈ ఉదయకాలం దేవుడు ఆ కట్లను తెంచబోతున్నాడు. నువ్వు చక్కగా నిలబడబోతున్నావు. దేవుని మహిమ పరచబోతున్నావు. హల్లెలూయా. నేను కూడా అందరిలాగా ఆరోగ్యంగా ఉండలేనా? నేను అందరిలాగా ఆరోగ్యకరమైన బోధన వినలేనా? నేను కూడా అందరిలాగా చేతులెత్తి ఆరాధించలేనా? నేను కూడా అందరిలాగా పరిశుద్ధుల సమూహంలో, సమాజంలో నిలబడి స్తుతించలేనా? నేను కూడా అందరిలాగా కన్నులెత్తి దేవుని చూడలేనా? నేను కూడా చేతులెత్తి ఆయన ఆరాధించలేనా? నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కలవరాల మధ్యలో నిలిచి ఉందండి. 18 సంవత్సరం నుండి దయ్యం బలహీనపరిచి కట్టిపెట్టిందండి, బంధించి పెట్టింది, కూసబెట్టింది, తల పైకెత్తనీయకుండా చేసింది. ఏదో అవమానం, ఏదో నింద నువ్వు తలలు పైకెత్తకుండా చేస్తుందేమో. కొన్ని వీధిలో ధైర్యంగా తల ఎత్తుకొని తిరగలేకపోతున్నావేమో. కొన్ని గ్రామానికి, కొన్ని పట్టణానికి నువ్వు ధైర్యంగా వెళ్ళలేవు. అక్కడ నీకు జరిగిన అవమానం, అక్కడ జరిగిన అవమానం, నీకు వచ్చిన నింద, అక్కడ జరిగిన నష్టం, అక్కడున్న ఆ ఊర్లోకి వెళ్ళేసరికి, ఆ పట్టణంలోకి వెళుతుంటే ఏదో తెలియని భయం వెన్నులో వణుకు పుడుతున్నట్లు, ఆ ప్రాంతానికి వెళ్తుంటే ఏదో ఒక భయం వెంటాడుతుందేమో, వేధిస్తుందేమో. ఎందుకంటే అక్కడ నీవు అనుభవించిన బాధ, నష్టం, కలవరం, అవమానాలను బట్టి. ప్రియులారా, నా దేవుడు ఆ కట్లను తెంచబోతున్నాడు. ఈ ఉదయకాలం ఆ కట్లను దేవుడు తెంచబోతూ ఉన్నట్టు, ఆ బలహీనత నుండి విడుదల దయచేయబోతూ ఉన్నట్టు, ఎవరైతే నిన్ను బంధించి పెట్టారో వారి చేతుల నుండి దేవుడు విడిపించబోతున్నట్టు, నిశ్చయముగా నీకు విడుదల కలుగునుగాక, నీ తలలు పైకెత్తబడునుగాక, నీ అవమానాన్ని కొట్టివేయునుగాక, నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించునుగాక, బాధపడిన స్థలమందే దేవుడు బహుగా అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మన జీవితం దీవెనకరంగా మార్చబోతున్నాడు.
ఎప్పుడెప్పుడు కురవాలో అప్పుడే దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు. అది భౌతికమైన వర్షం కావచ్చు, అది ఆత్మీయ వర్షం కావచ్చు, అది ఆశీర్వాదపు వర్షం కావచ్చు. ఎప్పుడు నీకు ఏ ఆశీర్వాదం కావాలో ఆశీర్వాదం దేవుడు కురిపించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, త్వరగా రెండో మాట చదువుదాం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గం. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నివసిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా ప్రియులారా, ఆయన నామమును మనం ఆశ్రయించి అక్కడ సురక్షితంగా నివసించబోతున్నాం. హల్లెలూయా. ఆయన నామం బలమైన నామం, ఆయన నామం ఉన్నతమైన నామం. ఆ నామాన్ని ప్రభు మీకు అనుగ్రహించారు. ఏదో ఒక 10 సార్లు యేసయ్యా 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 అని చెప్పండి. హల్లెలూయా. ఆయన నామములోనే రక్షణ కలదు. స్తోత్రం చెప్పడం గట్టి. ఆయన నామము పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ఆయన నామాన్ని మనం స్మరిస్తున్నప్పుడు ఓ పరిమళ తైలం, ఆ సువాసన మన ప్రాణాన్ని ఎలా తెప్పరిలా చేస్తుందో, ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆయన నామాన్ని ఆశ్రయించినప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లుతుంది. యేసు నామములోనే మనం సురక్షితంగా బ్రతకబోతున్నాం. ఆయన నామం ఒక బలమైన కోట, ఆయన నామం ఒక బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సురక్షితంగా బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తున్నాం. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు ఉన్నది, మాకు కలిగిన దాన్ని నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున లేచి నడవమని వాళ్ళు ఆజ్ఞాపించారు. వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నావో, నీవు యేసు నామాన్ని ఆశ్రయించగలిగితే దేవుడు నేను సురక్షితంగా ఉంచడం కొరకు నీవే స్థితిలో ఉన్నావు అక్కడి నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు. దిగ్గున లేచాడండి ఆయన. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఎంతో కాలం నుండి నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో మీరు కూర్చుండిపోయారేమో, ఎంతో కాలం నుండి చీకట్లో మీరు ఉండిపోయారేమో, ఏదో చేయాలని ఆశ చేయలేని నిస్సహాయపు స్థితి, దేవుని మందిరంలోకి వెళ్ళాలని ఆశ వెళ్ళలేకపోతున్నాడు. ఆయన కోరుకున్న జీవితం కాదు అది, ఆయన కోరుకున్న జీవితం కాదు అది. భయానకమైన పరిస్థితుల్లో పుట్టినప్పటి నుండి వేధిస్తున్న వేదన మీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలు వేధిస్తున్నాయేమో, కూర్చుండిపోయాము. ఈ దివ్య సమయాన దేవుడు మీరు దిగ్గున లేచేటట్లుగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. దిగ్గున లేచి నిలిచి, నువ్వు నిలబడలేకపోతున్నావేమో, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన నామం నిన్ను నిలబెట్టబోతుంది. ప్రేమలో నిలబడలేకపోతున్నావేమో, దేవుడు నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధతలో నిలబడలేకపోతున్నావేమో, దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నావేమో, దేవుడు నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. బాప్తిజం తీసుకో తల్లి అంటే ఏంటంటే, బాప్తిజం తీసుకోవద్దంటే నేను నిలబడతానో లేదో అని ముందుగానే డౌట్ కొంతమందికి. ఇంకొంతమంది వాళ్ళు వీళ్ళు బలహీనపరిచి బాప్తిజం పొందకుండా, ప్రభు బల్లార్దులో పాలు పంపులు పొందకుండా, దేవుని మందిరంలో స్థిరపరచబడకుండా, దేవుని మందిరంలో నీవు నాటబడకుండా, పలు కార్యాలు నిన్ను కూర్చోబెడుతూ వచ్చిందేమో, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. సాక్షాత్తు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. లేచి నిలిచి నడిచి. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక చంటి బిడ్డ ఒకేసారి లేచి నిలిచి నడిచి గంతులు వేయదు. లేవడానికి కొంత సమయం పడుతుంది, ఆ తర్వాత నిలబడడానికి కొంచెం సమయం పడుతుంది, ఆ తర్వాత నడవడానికి కొంత సమయం పడుతుంది, గంతులు వేయడానికి కొంత సమయం ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కొంత సమయం పట్టిన తర్వాత బిడ్డ నిదానంగా
ఏంటండి నేల మీద పాకుతూ, ఆ తర్వాత చిన్నగా లేవడం, ఆ తర్వాత నిలబడడం, ఆ తర్వాత నడవడం, ఆ తర్వాత గంతులు వేయడం, ఇవన్నీ కూడా చాలా సమయం పడుతుందేమో. కానీ నీకు నాకు చంటి బిడ్డకి చాలా కాలం పడుతుందేమో. కానీ ప్రేమైన వరరా, ఆ కుంటివాడి జీవితంలో దేవుడు ఒకే క్షణంలో జరిగే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకే నిమిషంలో ఆయన లేచి నిలిచి నడిచి గంతులు వేసేటట్లుగా ప్రభు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కాలం, మిగతా వాళ్ళకి ఎంతో కాలం పడుతుందేమో, నీకు ఒక్క క్షణం చాలండి ప్రభు కార్యం చేయబోతుంది. అక్కడ రీచ్ అవ్వడానికి, అక్కడ చేరుకోవడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి, ఆ స్థాయికి చేరుకోవడానికి 10 ఏళ్ళు పట్టిందండి, 25 ఏళ్ళు పట్టిందండి, 20 ఏళ్ళు పట్టిందండి. వాళ్ళకి చాలా కాలం పడుతుందేమో. నా దేవుడు నీ జీవితంలో అనతి కాలంలోనే అద్భుతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. యేసు నామాన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు సురక్షితంగా ఉండబోతున్నావు. నేను గతంలో చాలాసార్లు చెప్పానండి, ఆ కుంటివాడి జీవితంలో దేవుడు అతనికి ఒక అద్భుతం చేశాడు, అతని ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నీకు ఒక అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ ఉదయకాలం ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీకు ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఎంతో సమయం పట్టదు. చెప్పండి, ఎంతో సమయం పట్టదు. ఒక క్షణంలోనే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఒక నిమిషంలోనే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఈ దినమందే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఈ దినమందే కార్యాలు చేయబోతున్నాడు. నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబానికి ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ అద్భుతం జరగాలంటే నీవు ఉండాలి అక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. నిన్ను నిలబెట్టి నీ చేతుల మీద దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నేనే చేతకానివాడిని పాస్టర్ గారు, నేనే చేతకాని దానండి, నేనే దిక్కుమాలి దానండి పాస్టర్ గారండి, నేనే పనికిమాలి దానండి, నేనే మురికి ముఖం దానండి అని వాళ్ళనే కించపరుచుకుంటుంటాడు. అమ్మా పొగుడు చెప్పుకోవడానికి మంచి మాటలు ఏమి లేవా? నా అదేముందిలే పాస్టర్ గారండి, మట్టినండి, ఏంటండి మట్టిలో ఏంటండి పెంట మీద పురుగు లాంటి వాడిని అండి. అర్థమైందండి? పెంట మీద పురుగు లాంటి వాడిని అండి, మట్టివాడిని అండి, నేను బూడిదనండి, బురదనండి అని పోల్చుకుంటుంటారు కొంతమంది. ప్రియులరా, ఒకవేళ నువ్వు మట్టివే కావచ్చు, నువ్వు బురదవే కావచ్చు, పెంట మీద పురుగే కావచ్చు, కంట్లో నలిసే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ఎలాగని అనుకో, నాకు సంబంధం లేదు. నిన్ను నిలబెట్టి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ కుంటివాడిని నిలబెట్టి సువార్త ప్రకటిస్తే 1000 మంది రక్షించబడ్డారు. నీ ద్వారా వేవేల ప్రజలకు నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. ఆయన నామంలో ఉన్న సురక్షితమైన అనుభవాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇబ్బందులో, ఇరుకులో, పోరాటాలో యేసు నామాన్ని ఎక్కువగా స్మరించండి. ప్రైజ్ ది లార్డ్. ఏ నామాన్ని స్మరించాలి? యేసు నామాన్ని ఎక్కువగా. యేసయ్య 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 అనే మాటను మీరు ఎక్కువగా స్మరించి చూడండి. ఆమేన్. ఆయన నామంలోనే రక్షణ కలదు. ఆయన నామంలోనే స్వస్థత కలదండి. ఆయన నామంలోనే మనకు విడుదల కలదు. ఆయన నామం బలమైన నామం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీకు చిరాగ్గా, ఇరిటేషన్గా, ఏం చేయాలో అర్థం కాక తర్జన భర్జన పడుతున్నప్పుడు చక్కగా మీరు కూర్చునే చోటు, లేకపోతే మీరు ట్రావెల్ చేస్తున్న, ప్రయాణం చేస్తున్న గుండె లోతులు ఉండి అటు చెప్పమన్నారని ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అట్లా కాదు. గుండె లోతుల నుండి మనస్ఫూర్తిగా నీవు గట్టిగా అరవకపోయినా ఏసయ్యా నీకే స్తోత్రమయ్యా, ఏసయ్యా 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 అని నీ గుండె లోతు నుండి ఆ పదాన్ని నువ్వు పలుకుతూ ఉంటే ఆ నామములో ఉన్న శక్తి నీవు అనుభవించగలుగుతావు. ఏ స్థలమును నీవు సురక్షితంగా బ్రతకగలుగుతావు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. మనం సురక్షితంగా ఉండాలనే ఆయన నామాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఎవరి నామాన్ని ఇచ్చారండి? యేసు నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ నామములో మనం సురక్షితంగా ఉంటాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చదవండి. సామెతలు 1వ అధ్యాయం. నా ఉపదేశం అంగీకరించువాడు. 3వదిగా నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా నివసిస్తాడు. కీడు వస్తదనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. కీడు వస్తదనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగానే కొంతమందికి భయం.
ఎందుకంటే ఏదో ఉపదేశాన్ని వింటున్నారు. తల పైకెత్తి వినండి. ఏదో ఉపదేశం. ఒక పెద్ద మేఘం ఏర్పడబోతుందంట. న్యూస్లో చెప్పేది. ఓ పెద్ద మేఘము ఏర్పడబోతుందంట, భయంకరమైన వర్షం వస్తుందంట. జాగ్రత్త, ఎవరు ఇంట్లో నుండి బయటికి రావద్దు. అర్థమైందండి? ఆకాశం నుండి ఏదో ఒక గ్రహం ఊడి మన గ్రహం మీద పడబోతుందంట. ఆ గ్రహం వచ్చి భూమి అనే ఈ గ్రహం మీద పడినప్పుడు 2 యాక్సిడెంట్ అవుతుందంట. ఇట్లాంటి ఎన్నో చెప్తూ ఉంటారు. మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదు. ఎప్పుడు నుండే మనం అమ్మో వచ్చుంటుందా వస్తుందా అని. ఆ మధ్య ఏదో ఒక శాటిలైట్ ఏదో భూమి మీద పడుతుందని దేశమంతా చెప్తే పాపం అందరూ ఇక భూమి ఉండదని చెప్తే భయపడిపోయి మేకలు, కోళ్ళు ఏంటండి అన్నీ కోసుకొని శుభ్రంగా తిని అందరూ బయట అందరూ నిద్రపోయారంట. చెప్తా ఉంటారు, అందరూ నిద్రపోయారంట. ఏదో ఒక గ్రహం శాటిలైట్ ఏదో ఒకటి పడుతుందని చెప్పేసి అందరూ నిద్రపోతే తెల్లారిన తర్వాత అందరూ లేచారంట. అది సముద్రంలో పడిందంట. అందరూ అయ్యో అనవసరంగా కోళ్ళు, కుక్కలు అన్నిటిని కోసుకొని తినేసేవి అని బాధపడ్డారంట. కీడు వస్తుందనే భయం లేకుండా మనం సురక్షితంగా బ్రతకబోతున్నాం. చెప్పండి కూడా మొదలు గట్టిగా యోబు అంటాడు కదా, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో చెప్పాలి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో ఏంటండి, అదేదో మంచి వస్తుందని అనుకోవచ్చుగా మనం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసంలో దేవుడు నాకు లక్షల రూపాయలు ఇస్తున్నాడని నమ్మొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. భయపడవచ్చుగా, అమ్మో లక్షలు ఇస్తే నేను ఎలా దాన్ని ఖర్చు పెట్టాలి భయపడొచ్చుగా. అయ్యో లక్షలు వస్తుందని పాస్టర్ గారు అంటున్నాడు. ఆ లక్షలు నేను దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, నేను ఎలా షాపింగ్కి వెళ్ళాలి, షాపింగ్ పోవడానికి నాకు టైం ఉంటుందో లేదో, ఏమేమి కొనాలో అట్లా భయపడొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్. అమ్మో ఈ నెలలో దేవుడు నాకు విపరీతమైన ఆరోగ్యం ఇస్తాడేమో, ఈ ఆరోగ్యం నేను ఎలా బ్యాలెన్స్ చేయాలని అట్లా అనుకోవచ్చుగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అయ్యో ఈ నెల రోజు లోపల నేను అద్భుతమైన ఇల్లు కట్టుకుంటానేమో అని భయపడొచ్చుగా. ఈ నెల రోజులు నా బిడ్డలకి వివాహ కార్యక్రమం అంతా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల రోజులు నేను ఎలా ఈ అరేంజ్మెంట్స్ అంతా ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా పెళ్ళికి సిద్ధపడాలి అనుకోవచ్చుగా. ఇట్లా అనుకోరు. ఎంతసేపటికి ఇల్లు కూలిపోతుందేమో, పిల్లలు చచ్చిపోతారేమో, నా పిల్లలు నాకు తిరగబడతారేమో, నా భార్య నాకు వ్యతిరేకంగా లేచి దూషించి నన్ను సావమంటదేమో ఇలా అనుకుంటూ వెళ్ళాడు యోబు. ఆ తర్వాత అనుకుని ఎన్ని వచ్చినాయి. అందుకంటాడు ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నా మీద. కనుక నెగటివ్గా ఆలోచించొద్దు, నెగటివ్గా థింక్ చెయ్యొద్దు, నెగటివ్ విషయాలు వినొద్దు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, ఇది క్యాన్సర్ అయి ఉంటుందేమని ఒకటే గూగుల్ అమ్మలో సెర్చ్ చేస్తూ ఉంటుంది. క్యాన్సర్ కణాలు ఎలా ఉంటాయి, అదే ఆలోచిస్తుంటే అది మామూలు గడ్డే. నీవు అంత ఇష్టపడుతున్నప్పుడు ఆ మామూలు గడ్డ క్యాన్సర్ గడ్డగా మారుతుంది. దాన్ని ఎందుకు నీ ఊరికే సెర్చ్ చేసి క్యాన్సర్ గడ్డ అవుతుంది దాని గురించి గూగుల్ అమ్మని పొద్దాక అడిగి గూగుల్ అమ్మ నేను దీవిస్తుంది. వద్దు, నెగటివ్ థాట్ వద్దు, నెగటివ్ మాటలు వద్దు, నెగటివ్గా నువ్వు థింక్ చేయొద్దు. బైబిల్ సెలవిస్తుంది, నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, కీడు వస్తుందనే భయం అతడికి లేకుండా అతడు నెమ్మదిగా ఉండబోతున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మొదలుకొని ఉన్నతమైన ఆలోచనలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నెమ్మదిగా దేవుడు నడిపించబోతున్నాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించబోతున్నావు. సురక్షితంగా నీవు బ్రతకబోతున్నావు. హల్లెలూయా చెప్పండి గట్టి హల్లెలూయా. రూతు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం చదవండి 2వ వచనం. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఓకే అదే ఆ బోయజు మనకు బంధువుడు. బోయజు మనకు బంధువు, యేసయ్య మనకు బంధువు. ఇదిగో యేసయ్య ఎవరండి మనకు సమీప బంధువు. యేసయ్య మాకు చాలా క్లోజ్ అని చెప్పాలి మనం. ఆమెను చెప్పడం గట్టిగా. ఏంటండి మీరు తెగపోతున్నారు ప్రార్థన కంటే, యేసయ్య మా బంధువు అండి, మాకు చాలా క్లోజు అని చెప్పాలి. కానీ ఒత్తనే మేమేం క్రైస్తవులం కాదు, ఒత్తనే ఊరికే పోయి వస్తున్నాం అని కాదు. ఎస్ నేను ఒక క్రైస్తవుడిని,
ఆమెను చెప్పడం గట్టిగా. ఎస్, నేను ఆయన నమ్ముకున్నాను. మీకు ఆయనకి ఏంటండి రిలేషన్ అంటే మాకు చాలా క్లోజ్ రిలేషన్ అండి యేసయ్యకి మాకు. త్వరగా చదవండి మా. ఎవని పనికత్తుల యొద్ద నీ ఉంటివో ఆ బోయజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబో. ఒక అత్త ఉపదేశం చేస్తుంది, ఒక దైవ సేవకుడు సంఘానికి ఉపదేశం చేస్తున్నారు. స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకుని వస్త్రమును ధరించుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై. 5వ వచనం చదవండి. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేం చెప్పాలి అబ్రాం పాస్టర్ గారు అనండి. మీరు సెలవిచ్చినదంతయు. నేను అడగకూడదు కదా. అబ్రాం పాస్టర్ గారు మీరు సెలవిచ్చినదంతయు మేము చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రూతు నయోమిని నీవు సెలవిచ్చినదంతయు చేస్తాను. కేవలం వినడం వరకే కాదు, నీవు చెప్పిందంతా చేస్తాం. ఆమేన్. వాళ్ళ అత్త ఏం చెప్పారంటే అక్కడ 3 విషయాలు చూస్తాం. నీవు ఒకటి స్నానం చేసుకుని, రెండవదిగా నూనెను రాసుకొని, మూడవదిగా ఏంటండి శ్రేష్టమైన వస్త్రాన్ని ధరించుకొని, నాలుగవదిగా నీవు కొంతసేపు మరుగై ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అవన్నీ మీరు తర్వాత చదువుకోండి. స్నానం అనేది బాప్తిస్మకి సాదృశ్యం. బాప్తిస్మం పొందాలి, పాపాన్ని పాతి పెట్టాలి, క్రీస్తు కోసం మన నూతన సృష్టిగా మారి ప్రభు కోసం జీవించాలి. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడుతుంది, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రాచీన స్వభావాలు, ప్రాచీనమైన అనుభవాలను కూడా పాతి పెట్టబడాలి. బాప్తిజం పొందినవాడు యేసుక్రీస్తుని ధరించుకున్నట్లు బాప్తిజం ద్వారా క్రీస్తుని ధరించుకోవాలి. నీవు స్నానం చేసుకొని, రెండోదిగా తైలము రాసుకొని, నూనె అభిషేకానికి సాదృశ్యం. ఒక క్రొత్త తైలముతో మన తల అంటబడాలి, మనం అభిషేకించబడాలి. నూనెను రాసుకోవాలి. శ్రేష్టమైన వస్త్రం అనేది అర్హతకు సూచన. ఆమె చెప్పండి గట్టిగా. అర్హత ఉండాలి, అర్హతను సంపాదించాలి. పెండ్లి విందుకు అందరిని పిలిచారు, చాలామంది రాలేదు. కానీ దారిలో ఉన్నవాళ్ళు, త్రోవలో ఉన్నవాళ్ళు, దొంగలు, ఏంటండి రోగులు, దేనికి పనికిరాని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లి వస్త్రాన్ని ఇచ్చారు. వాళ్ళు యోగ్యులు కానప్పటికీ యోగ్యతను సంపాదించుకున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో మన యోగ్యులుగా, ఆ భాగ్యులే మనం అయోగ్యులమే, కానీ ఆయన కృప ద్వారా యోగ్యులుగా మార్చబడ్డాం, భాగ్యవంతులుగా మార్చబడ్డాం. ఆ భాగ్యుల దేవుడు మనకు భాగ్యాన్ని ప్రసాదించాడు, కృప ద్వారా దేవుడు భాగ్యాన్ని సంపాదించాడు. ఆ వస్త్రమును ధరించుకొని కొంతసేపు నీవు ఎవరి కంటి కనబడకుండా మరుగై ఉండాలి. ఇట్లా శ్రేష్టమైన విషయాలన్నీ కూడా నయోమి రూతుకు చెప్తూ వచ్చిందండి. ఆ ఉపదేశాన్ని అంతా అంగీకరించి చెప్పినట్లుగానే బాప్తిస్మం పొందింది. అంటే మన భాషలో చెప్తున్నాను, బాప్తిస్మం పొందింది, అభిషేకాన్ని పొందింది, అర్హతను సంపాదించింది. అంతేకాకుండా మరుగై ఉండమన్నంతసేపు మరుగై ఉన్నది. ఆ తర్వాత ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు మోయాబు స్త్రీ అండి, సురక్షిత లేదు, కాపుద లేదు, భర్త లేడు, విధవరాళ్ళకి బోళ్ళని పోరాటాలు ఉంటాయి. చెప్పుకున్నంత తేలిక కాదు విధవరాలుగా ఉండడం. అందుకే తాగుబోతైనా, పిచ్చోడైనా, తిరుగుబోతైనా ఒక భర్త ఉండాలని స్త్రీలు ఎందుకు కోరుకుంటారంటే, ఎందుకంటే భర్త లేని ఇంటికి సంరక్షణ ఉండదు, కాపుదల ఉండదు, సురక్షితంగా ఉండలేరండి. ప్రతి వారి చూపులో తేడా కనబడుతూ ఉంటుంది, ప్రతి వాళ్ళ మాటలో తేడా కనబడుతూ ఉంటుంది. మనుషులు సహాయం చేసే చేతుల్లో కూడా ఏంటండి ఏదో తేడా కనబడుతూ ఉంటుంది. మనుషుల ఆలోచనలు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. విధవరాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. దాంట్లో యవన కాలువలో భర్తను పోగొట్టుకున్న ఆడపిల్లల జీవితం చాలా దుర్భరంగా, చాలా బాధాకరంగా, చాలా పోరాటాలు ఉంటాయి. అలాంటి ఒక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ వచ్చింది. యవనస్తులు ఆమె మీద చేయి వేయాలని ప్రయత్నించేవాళ్ళు. ఏంటండి అది యూదా బెత్లెహేమే కావచ్చు, ఉంటారు, ఎక్కడైనా ఉంటారు, దరిద్రులు ఎక్కడైనా ఉంటారు. ఆ పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు, పోరాటాలను ఎదుర్కొనింది. కానీ అత్త ఉపదేశం చేసింది. ఆ ఉపదేశం రూతు జీవితానికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని కలుగు చేసినట్లు. హల్లెలూయా. ఏ దుష్టుని నీడ నీ మీద పడకుండా, అపవాది నీడ నీ మీద పడకుండా సురక్షితమైన రెక్కల నీడలో దేవుడు నిన్ను కాచునుగాక. హల్లెలూయా.
ఈ మాసమంతా నా దేవుడు మీరు తృప్తిగా భుజించబోతున్నారు, సురక్షితముగా నివసించబోతున్నారు. మీకోసం దేవుడు సమస్తాన్ని దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఋతువుల ప్రకారం వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడు. ఇక మీద ఎవరికి మీరు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగాలు మిమ్మల్ని భక్షించవు, ఎవరి భయం లేకుండా మీరు సురక్షితంగా ఉండబోతున్నారు. కట్లన్నిటిని దేవుడు తెంచబోతున్నాడు. రెండోదిగా ఆయన నామాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన నామమే నీకు దుర్గముగా ఉండబోతుంది. ఆయన నామాన్ని నీవు ఆశ్రయించి సురక్షితంగా బ్రతకబోతున్నావు. మూడోదిగా ఆయన నీకు ఉపదేశం చేయబోతున్నాడు. తన సేవకు నిలబెట్టి ఉపదేశం చేశాడు. ఉపదేశాన్ని అంగీకరించండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి, సంఘంలో అర్హతను సంపాదించుకోండి, యోగ్యతను సంపాదించుకోండి, యోగ్యులుగా మారండి. దేవుడు మరుగై ఉండమన్నంతసేపు మరుగై ఉండండి. మహిమపరిచే సమయం ఆసనమై ఉన్నది. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి దయగల దేవ, కృపాసత్య సంపూర్ణుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు ఆరాధనలో మమ్మల్ని సమకూర్చినందుకై స్తోత్రం. మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన వారందరూ సురక్షితమైన రెక్కల నీడలో మీరు కప్పబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తారు. తృప్తిగా భుజిస్తారు, సురక్షితముగా నివసిస్తారని మీరు సెలవిచ్చారు. నీ మాటలోని మాధుర్యాన్ని అనుభవించే కృపనిచ్చినందుకై స్తోత్రాలు. దయగల దేవా, ఎవరి భయం లేకుండా మేము సురక్షితంగా బ్రతకడానికి సహాయం చేయండి. కీడు వస్తుందని భయం లేకుండా మేము నెమ్మదిగా బ్రతకాలి ప్రభువా. నీ నామములో ఉన్న సురక్షితమైన వాతావరణాన్ని అనుగ్రహించండి. ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడని చెప్పారు. నీ మాటలన్నిటిని మా జీవితంలో స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని కోరుకుంటూ, కూడి వచ్చిన వారందరికీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆదరణను అనుగ్రహించండి. బలహీనులు ఎవరైనా ఉంటే నీ నామములో ఉన్న విడుదల, స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నా. ప్రతి వారు దిగ్గున లేవాలి ప్రభువా, నిలబడాలి ప్రభువా, నడవాలి ప్రభువా, అద్భుతం జరగాలి తండ్రి, గంతులు వేయాలి. నీ బిడ్డల ద్వారా అద్భుతాలు జరిగించండి స్వామి. ఘనమైన కార్యాలు చేసి మహిమను పొందుకోమని కోరుకుంటూ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.